ఈ వీడియోలో భాగంగా మనము వ్యాకరణ విభాగంలో ఒక అంశమైనటువంటి పురుషలు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం. పురుషలు ఏం సార్, పురుషులా పురుషలా? చాలా వరకు ఒక అనుమానం. చాలా వరకు పుస్తకంలో పురుషలు అనేటువంటిది కనపడితే ఏంది, పురుషులా పురుషలా? అసలు ఈ పురుషలు అనేటువంటిది చూసినట్లయితే పురుషలు పురుషలు ఈ పురుషలునే పురుషాలు అని కూడా అంటారు. పురుషాలు వీటిని ఇంగ్లీష్లో పురుషలు లేదా పురుషాలను ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే పర్సన్స్ అని అంటారు. పర్సన్స్ అంటే ఇంగ్లీషు చెప్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఈ పురుషులు అంటే పర్సన్స్ అంటే ఏంది మరి? ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని 3 రకాలుగా ఉంటుంది చూసారా. అదేవిధంగా తెలుగులో పురుషులు అనేటువంటివి ఉంటాయి. మరి పురుషులు అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ లాగా ప్రథమ పురుష, ద్వితీయ పురుష, తృతీయ పురుష ఉంటుందా? అట్లా ఉండదండి, కొంచెం డిఫరెన్స్. దానికి నిర్వచనం ఏముంది అని అంటే, ఈ పురుషులకు సంబంధించిన నిర్వచనం ఏముంది అని అంటే, నామ ఉష్మ దష్మ దార్ధములకు ప్రథమ మధ్యమోత్తమ అని నిర్వచనం ఉంది ఇక్కడ. నామయుష్మ దష్మదార్థములకు అష్మదార్థములకు ప్రథమ మధ్యమోత్తమ అంటే పురుషములు ఎన్ని రకాలు అని అంటే అది ప్రథమ పురుష, మధ్యమ పురుష, మధ్యమోత్తమ అన్నాడు ఇక్కడ. మధ్యమోత్తమ అనంటే ఉత్తమ పురుష. ప్రథమ పురుష, ప్రథమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. అంటే ఇక్కడ నామయుష్మ దష్మదార్థములకు ప్రథమ మధ్యమోత్తమ అని ఉందంటే నామ ఉష్మ దష్మం, ఉష్మత్ దష్మత్ అంటే ఏం లేదండి, నేను చెప్తాను ఇక్కడ జాగ్రత్తగా వినండి. వాడు ప్రథమ, వాడు ప్రథమ, నువ్వు అంటే నీవు మధ్యముండ, నీవు మధ్యముండ, నేను ఉత్తముండ. అంటే ఏం లేదు, నేను కాకుండా నువ్వు కాకుండా వాడేమో ప్రథమ పురుష, నీవు ఎదురుగా ఉన్నటువంటి వాడు నీవేమో మధ్యమ పురుష, నేనేమో ఉత్తమ పురుష. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. ఇది కూడా ఒక నిర్వచనం. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ, ఎక్కడో ప్రథమ. తానుత్తమ, తనకు తాను ఉత్తమ. ఎదుట మధ్యమ, ఎదుటగా ఉన్నటువంటి వాళ్ళు మధ్యమ. ఎక్కడో ప్రథమ, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ప్రథమ. ఇప్పుడు నేను నీకు పాఠం చెప్తున్నాను, నేను ఎప్పుడైనా ఉత్తమ పురుషనే, ఎదుటిగా ఉన్నటువంటి వాడు మధ్యమ పురుష, నీవు కాకుండా నేను కాకుండా మన ఇద్దరము కాకుండా ఎక్కడో ఉన్నటువంటి వాడు ఏ పురుష అంటే ప్రథమ పురుష. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. ఓకే, ఇవి
3 నిర్వచనాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే నిర్వచనాలు కావు కానీ గుర్తులు ఎట్లా గుర్తుంచుకోవాలని. ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఏ విధంగానైతే ఉన్నాయో తెలుగులో ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని 3 రకాలు. సార్ మరి ఇక్కడనే మీరు ప్రథమ, మధ్యమ, ఉత్తమ అని ఇక్కడ ఈ వరుస క్రమంలో ఇట్లా రాశారు కదా, మళ్ళీ ఇక్కడ ప్రథమ, మధ్యమ, ఉత్తమ అని ఇక్కడ రాశారు కదా, మళ్ళీ ఏంది ఇక్కడ ఉత్తమ, మధ్యమ, ప్రథమ అని కొంచెము అటు ఇటుగా రాశారు ఏంది అని అంటే, ఉత్తమ, మధ్యమ, ప్రథమ ఇట్లా నేర్చుకుంటేనే సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అంటే పురుషులు ఇవే పర్సన్స్. మరి తెలుగులో ఎన్ని రకాలు అని అంటే 3 రకాలు. ఇంతకుముందు చెప్పిన మళ్ళీ ఒకసారి సీక్వెన్స్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 3 రకాలు. 1 ఉత్తమ పురుష, 2 మధ్యమ పురుష, 3 ప్రథమ పురుష. రైట్. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. అసలు ఉత్తమ పురుష అంటే ఏంటి, మధ్యమ పురుష అంటే ఏంటి, ప్రథమ పురుష అంటే ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇంతకుముందు చెప్పాను కానీ మళ్ళీ ఒక డీటెయిల్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. ఉత్తమ పురుష అని అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్. ఓకే. ఈ ఫస్ట్ పర్సన్కు ఇంగ్లీష్లో ఉదాహరణలు ఏమున్నాయి? ఐ వి. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఉత్తమ పురుష అంటే తన గురించి తాను తెలిపేటువంటి పురుష. ఎప్పుడైనా మన గురించి మనం ఉత్తమంగా చెప్పుకుంటామా, చెడ్డగా చెప్పుకుంటామా? నేను ఆ ఘనకార్యం చేశాను, నేను ఈ ఘనకార్యం చేశాను, ఈ విధంగా గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా కానీ మన గురించి మనం ఉత్తమంగానే చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి తన గురించి తాను తెలిపేటువంటి పురుష ఏంటి అని అంటే ఉత్తమ పురుష. మరి తన గురించి తాను చెప్పుకుంటున్నాం కాబట్టి తాను మాట్లాడతాడా, ఎదుటివాడు మాట్లాడతాడా అంటే తానే మాట్లాడతాడు. అంటే మాట్లాడు వాళ్ళని గురించి తెలిపేటువంటి పురుష. ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. తన గురించి తాను తెలిపే పురుష, తన గురించి తాను తెలిపే పురుష. నెక్స్ట్ మాట్లాడు వాని గురించి తెలిపే పురుష, మాట్లాడు వాని గురించి తెలిపే పురుష, మాట్లాడు వాని గురించి తెలిపేటువంటి పురుష, తన గురించి తాను తెలిపేటువంటి పురుష, మాట్లాడు వాని గురించి తెలిపేటువంటి పురుష. మరి ఇప్పుడు ఉదాహరణ, తెలుగులో ఉదాహరణలు ఏంటి అని అంటే నేను, మేము. నేను అనేటువంటిది ఏమో ఏకవచన పురుష, ఏకవచన ఉత్తమ పురుష. మేము అనేదేమో బహువచన ఉత్తమ పురుష. బహువచన ఉత్తమ పురుష. నేను అనేది ఏకవచన ఉత్తమ పురుష, మేము అనేది బహువచన ఉత్తమ పురుష. తన గురించి తాను తెలిపేటువంటి పురుష ఉత్తమ పురుష. మాట్లాడు వాని గురించి తెలిపేటువంటి పురుష ఉత్తమ పురుష. మాట్లాడే వాని గురించి ఎప్పుడైనా మన గురించి మనము ఉత్తమంగానే చెప్పుకుంటాం కాబట్టి ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటే అది ఉత్తమ పురుష. ఓకేనా? రైట్. ఇది ఉత్తమ పురుషకు సంబంధించి. నెక్స్ట్ మధ్యమ పురుష. మధ్యమ పురుష అని అంటే ఎదుడుగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి తెలిపేది. ఎదుడుగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి తెలిపేది. ఎదుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఎదుట వ్యక్తిని గురించి తెలిపే పురుష.
ఎదుట వ్యక్తిని గురించి తెలిపే పురుష. వినువానిని గురించి తెలిపే పురుష. వినువానిని గురించి తెలిపే పురుష. తెలిపే పురుష. ఎదుట వ్యక్తిని గురించి తెలిపేటువంటి పురుష. ఎదుట వ్యక్తిని గురించి తెలిపేటువంటి పురుష. వినువానిని గురించి తెలిపేటువంటి పురుష ఏమవుతుందనంటే మధ్యమ పురుష అవుతుంది. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ మధ్యమ పురుషని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే సెకండ్ పర్సన్ అంటారు. సెకండ్ పర్సన్ అంటే రెండో వ్యక్తి అని అర్థం. ఉదాహరణ ఏమొస్తాయి ఇక్కడ? ఇంగ్లీష్లో అయితే యు ఒకటే వస్తుంది. ఇంగ్లీష్లో యు. ఇక్కడ ఉదాహరణ తెలుగులో నీవు, అదేవిధంగా మీరు. నీవు, మీరు. ఏకవచన 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 మధ్యమ పురుష ఏంటి అని అంటే నీవు. ఏకవచన మధ్యమ పురుష. బహువచన మధ్యమ పురుష. బహువచన మధ్యమ పురుష. రైట్. బహువచన మధ్యమ పురుష ఏమవుతుంది అని అంటే మీరు అవుతుంది. బహువచన మధ్యమ పురుష. రైట్. ఇప్పుడు నేను ఉత్తమ పురుష గురించి చెప్పాను, మధ్యమ పురుష గురించి చెప్పాను. ఇప్పుడు ఆత్మకథలు లేదా స్వీయ చరిత్రలు ఏ పురుషములో ఉంటాయి? ఒక 2 సెకండ్ల పాటు టైం తీసుకోండి. ఆత్మకథలు లేదా స్వీయ చరిత్రలు ఏ పురుషలో ఉంటాయి? పురుషము అని కూడా అనొచ్చు. పురుషము అనేటువంటిది వాడట్లేరు, కానీ పురుష అని వాడడమే కరెక్ట్ అయిన పద్ధతి. స్వీయ చరిత్రలు లేదా ఆత్మకథలు ఏ పురుషలో ఉంటాయంటే ఉత్తమ పురుషలో ఉంటాయి. ఎందుకంటే స్వీయ చరిత్ర లేదా ఆత్మకథలను ఎవరి గురించి వాళ్ళే రాసుకుంటారు కాబట్టి, బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ కాబట్టి ఇవి ఉత్తమ పురుషలోనే ఉంటాయని చెప్పొచ్చు. ఓకే. ఉత్తమ పురుష అంటే తన గురించి తాను తెలిపేటువంటి, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవడము, ఎవరి గురించి వాళ్ళు డబ్బా కట్టుకోవడము, ఎవరి గురించి వాళ్ళు సొంత డబ్బా కొట్టుకోవడము, అది ఏ పురుషము అవుతుందంటే ఉత్తమ పురుష అవుతుంది. ఎదుటి వాని గురించి నేను చెప్తున్నా మీరు వింటున్నారు, మీరు అనేటువంటిది ఏ పురుష అవుతుందని అంటే మధ్యమ పురుష అవుతుంది. ఎదుట మధ్యమ, వినువాని గురించి చెప్పేటువంటి పురుషము మధ్యమ పురుష. ఉదాహరణ నీవు, మీరు. ఓకే. తర్వాత ప్రథమ పురుష గురించి చూద్దాం. మూడవది ప్రథమ పురుష. ప్రథమ పురుషను ఆంగ్లంలో థర్డ్ పర్సన్ అని అంటాం. ఈ థర్డ్ పర్సన్కు ఉదాహరణలు ఏమున్నాయని అంటే హీ, షీ, ఇట్, దే, దెమ్. ఇవి థర్డ్ పర్సన్కు ఉదాహరణలు అంటే ఇంగ్లీష్లో. ఇప్పుడు మరి తెలుగులో ప్రథమ పురుష అని అంటే ఏం లేదు. ప్రత్యక్షంగా మన కళ్ళ ఎదుట లేకుండా ఉన్నటువంటి వాళ్ళ, పరోక్షంగా ఉన్నటువంటి వారి గురించి చెప్పేటువంటిది ప్రథమ పురుష. ఇప్పుడు నేను మీ గురించి అంటే మీకు పాఠం చెప్తున్నాను, మీరు వింటున్నారు. నేను చెప్తున్నాను కాబట్టి, నేను పాఠం బోధిస్తున్నాను కాబట్టి నేను ఏ పురుష అవుతాను? ఉత్తమ పురుష. మీరు పాఠాన్ని వింటున్నారు కాబట్టి మీరే పురుష అవుతారు. మీరు పాఠాన్ని వింటున్నారు కాబట్టి మీరే పురుష అవుతారు, మధ్యమ పురుష. అంటే మాట్లాడువాని గురించి కాకుండా, వినువాని గురించి కాకుండా వేరే వ్యక్తి గురించి తెలిపినట్లయితే అది ఏ పురుష అవుతుందని అంటే ప్రథమ పురుష అవుతుంది. మాట్లాడువాని గురించి కాకుండా, మాట్లాడువాని గురించి కాకుండా, మాట్లాడువాని గురించి కాకుండా, వినువాని గురించి కాకుండా, వినువాని గురించి కాకుండా వేరే వ్యక్తి గురించి తెలిపే పురుష.
రైట్. తెలిపే పురుష. ఇప్పుడు నేను చిరంజీవి గురించి మాట్లాడుతున్నాను. చిరంజీవి ఇక్కడ ఉన్నాడా? నీ ఎదురుగా ఉన్నాడా? నా ఎదురుగా ఉన్నాడా? లేడు. కాబట్టి ఎక్కడో ఉన్నాడు చిరంజీవి, ఎక్కడో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎక్కడో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గురించి నేను ఇక్కడ చెప్తున్నాను అంటే నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఏ పురుషము అవుతారు? ప్రథమ పురుషము అవుతారు. నేను మాట్లాడుతున్నా కాబట్టి ఉత్తమ పురుష, మీరు వింటున్నారు కాబట్టి మీరు మధ్యమ పురుష. నారా చంద్రబాబు నాయుడు ఏమవుతుంది అంటే ఏమవుతాడనంటే ప్రథమ పురుష. ఇప్పుడు ఈ పెన్ను గురించి చెప్తున్నాను, నీ గురించి చెప్తలేను, నా గురించి చెప్తలేను, ఈ పెన్ను గురించి చెప్తున్నా. ఈ పెన్ను అనేటువంటిది ఏమవుతుందని అంటే ప్రథమ పురుష అవుతుంది. అంటే మాట్లాడువాని గురించి కాకుండా, వినువాని గురించి కాకుండా, వేరే వ్యక్తి గురించి అయినా కావచ్చు, వేరే వస్తువు గురించి అయినా కావచ్చు, తెలిపేటువంటి పురుష ఏమవుతుందంటే ప్రథమ పురుష. అంటే మన ఎదురుగా లేకుండా వేరే వ్యక్తులు, పరోక్షమైనటువంటి వ్యక్తుల గురించి తెలిపేటువంటి పురుష ఏమవుతుందంటే ప్రథమ పురుష. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాను ఉత్తమ పురుష, ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుషలో నేను, మేము అన్నప్పుడు, నేను అనేటువంటి పదము అన్నప్పుడు స్త్రీ ఎవరో పురుషుడు ఎవరో చెప్పలేము, స్త్రీనా పురుషుడా చెప్పలేము. మేము అన్నప్పుడు స్త్రీనా పురుషుడా చెప్పలేము. నీవు అన్నప్పుడు స్త్రీలో పురుషులో చెప్పలేము. మీరు అన్నప్పుడు చెప్పలేము. కానీ ప్రథమ పురుష మాత్రము స్త్రీ పురుష జాతి భేదాన్ని తెలుపుతుంది. స్త్రీ పురుష జాతి భేదమును తెలిపేటువంటి పురుష. స్త్రీ పురుష జాతి భేదమును స్త్రీ పురుష జాతి భేదమును తెలిపేటువంటి పురుష ఏ పురుష అని అంటే ప్రథమ పురుష. స్త్రీ పురుష జాతి భేదమును తెలిపేటువంటి పురుష ప్రథమ పురుష. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ ఉదాహరణ ఏముందని అంటే హీ, షీ, ఇట్, దే, దెమ్ అని అంటున్నాం కదా. అతడు, ఆమె, అది, ఇది, వారు, వీరు. మీరు రాదు, మీరు అంటే మళ్ళీ ఎదురవుతుంది. వారు, మీరు మొదలుగున్నాయి. ఇట్లా అంటే అతడు అనగానే పురుషుడు, ఆమె అనగానే స్త్రీ. అంటే స్త్రీ పురుష జాతి భేదం తెలిపవచ్చు. అది, ఇది అన్నప్పుడు వస్తువు. వారు, మీరు కూడా అంటారు, వీరు అనాలి ఇక్కడ. వారు, వీరు. ఓకేనా? అతడు, ఆమె, అది, ఇది, వారు, వీరు. ఇవన్నీ ప్రథమ పురుషకు సంబంధించినటువంటి చెప్పొచ్చు. ఓకే. స్త్రీ పురుష జాతి భేదమును తెలిపేటువంటి పురుష ఏంటి అని అంటే ప్రథమ పురుష. నన్నయ్య తన అవతారికను ఏ పురుషలో రాశాడు అని అంటే ప్రథమ పురుషలో రాశాడు. అంటే తాను రచించిన వేరెవరో రచించినట్లుగా తెలిపేటువంటి పురుష ఏంటి అని అంటే ప్రథమ పురుష. నన్నయ్య అదేవిధంగా రాయడం జరిగింది, ప్రథమ పురుషలోనే రాశాడు. మామూలుగా స్వీయ చరిత్రలు, అవే ఆత్మకథలు, ఆటోబయోగ్రఫీలు ఏ పురుషలో ఉంటాయి అని అంటే అవి ఉత్తమ పురుషలోనే ఉంటాయి. ఓకేనా? ఇది పురుషులకు సంబంధించి మళ్ళొకసారి క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. నేను ఉత్తమ, నీవు మధ్యమ, వాడు ప్రథమ. అంతే. తన గురించి తాను ఎప్పుడైనా కానీ మంచిగానే చెప్పుకుంటాం. నాకు వానికి మధ్యలో ఉన్నది నీవు కాబట్టి నీవు మధ్యమ పురుష, గుర్తుపెట్టుకో. వాడు ఎక్కడో ఉన్నాడు, వాడి నుంచి స్టార్ట్ చేసుకుంటే వాడు ప్రథమ. అర్థమవుతుందా? అంటే ఇక్కడ తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుందని అంటే ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రథమ పురుష అవుతుంది. ఓకే,
రైట్ అండి. ఇది మరి పురుషులకు సంబంధించినటువంటి సమాచారం. మరి నమూనా ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం.